నిర్మాణం చేపట్టాలని వినతి పత్రాన్ని అందజేశారు. ప్రమాదాల నుండి కాపాడాలని కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని వినతి పత్రాన్ని అందజేశారు. జాప్యం చేయకుండా త్వరితగతిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. జాప్యం చేయకుండా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ చౌదరి అన్నారు. కోదాడ పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో డిఈ సతీష్ బాబుకు ఐవీఓ సభ్యులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ నుండి వాయల సింగారం వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినడంతో అటుగా ప్రయాణించే 26 గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని, కొంతమేరకు కంకరపై డస్ట్ పోసి వదిలేయడంతో వచ్చే దుమ్ముతో నరకయాతన పడుతున్నామని, అదేవిధంగా వర్షాలు పడితే గుంతలు ఏర్పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారి దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో కూడా ఇదే సమస్యలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రాలు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆర్మీ మెంబర్స్ వెటరన్స్ ఒక సైనికుల సమ్మె దానికి వచ్చి ఆర్మీ వ్యక్తులతో పాటు సమాజంలో ఆ భావాలు ఉన్న లక్షణాలు ఉన్న వాళ్ళని సెలక్షన్ చేసుకుంటారు. దాన్ని యూత్ వింగ్ వాళ్ళు ఏంటంటే పివి చేసిన వర్క్ ప్లస్ ఫాస్టింగ్ చేసిన వర్క్ తర్వాత చేసి త్రిసర్వికల్ గ్రామం చేసిన తర్వాత ఇక్కడి నుంచి మన సూర్యాపేట డిస్ట్రిక్ట్ టీం పంపిస్తాం కౌన్సిల్ అండ్ అప్రూవ్ అయ్యి స్టేట్ కౌన్సిల్ కూడా స్టేట్ కౌన్సిల్ అప్రూవ్ అయ్యి నేషనల్ కౌన్సిల్ పెట్టారు. నేషనల్ కౌన్సిల్ అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళకి ఐక్యాతో పాటు దొరుకుతుంది. దాని బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళు టోల్గేట్ ఉంటుంది. రెండోది ఎక్కడ ఏదైనా జరిగినా కూడా ఐవీవీ సపోర్ట్ ఉంటుంది. నేషనల్ వైజ్ ఎక్కడైనా విఐపీ దర్శనం ఎక్కడికి పోయినా గుళ్ళకి కానీ ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అట్లా అంటే యూనిఫామ్ అనేది సైనికులు ఆడతారు. ఇది యూత్ సేమ్ ఫార్మెట్లో ఉమెన్ వీళ్ళు ఏంటంటే సైనికుడు రేషియో ఏంటంటే మన నేషనల్ ప్రెసిడెంట్ ఫోన్లో పెట్టింది రేషియో 1:10:10. ఒక సైనికుడు యూత్ 10 మెంబర్స్, ఉమెన్ వీక్ 10 మెంబర్స్. అలాంటి మన దగ్గర 456 మెంబర్స్ యూనిఫామ్ లేని సైనికులు ఉన్నారు. ఉమెన్ వీక్ ఉంది. దేశం మొత్తం 3,36,00,000 ఉంది. ఐవీ ఆయన ఫౌండర్ ఏర్పాటు చేసిన లక్ష్యం కూడా లేదు. అందువల్ల చలాపులు నడుస్తున్నాయి. ఇప్పుడు చాలామంది ఏమంటారు నాకెందుకు కాదు, మంచి సమాజం ఏర్పడాలంటే మనం కష్టపడాలి. ఇప్పుడు ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఒకటే ఇచ్చిన సార్ చిన్న రిక్వెస్ట్. ఆ టైంలో మొత్తం యాక్సిడెంట్ అవుతుంది. ఎక్కడో పోయి 2 లక్షలు ఖర్చు పెట్టేవారు. మాకు హ్యాపీనెస్ కోసం ఏంటంటే చేసాం. ఆ ఇంట్లో ఆఫీస్ అయిపోయింది. తర్వాత ఈసారి కూడా కొన్ని సేవా కార్యక్రమం చేస్తాం. ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ ఏం చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు మేము NH92 రాయలసింగారం MS నా పేరు మధుసూదన్ చౌదరి. నేను ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అండ్ IVO ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. గతంలో మేము సోషల్ యాక్టివిటీ చేస్తున్నాం గతం నుంచి ఈరోజు వరకు కూడా. అదేవిధంగా ఈరోజు NH92 రాయలసింగారం రోడ్డు పనుల నిమిత్తము గతంలో లెటర్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒక ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మా స్టేట్ ప్రెసిడెంట్ ఉజ్జుని రవీంద్ర ప్రసాద్ ఆదేశానుసారం ఈరోజు సార్ది 10వ తారీఖు విజిటింగ్ ఉంది. కొద్దిగా మొత్తంలో అంటే 30% వర్క్ కూడా సీసీ రోడ్ పని పెండింగ్ ఉన్న కారణం వల్ల ఇక్కడ వచ్చి మన డిఈ గారిని కలవడం జరిగింది. డిఈ గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరితగతిగా 10వ తారీఖు లోపు కూడా కంప్లీట్ చేస్తానని సారు తెలియజేయడం అయింది. సార్కి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా గతంలో కూడా ఎన్నో యాక్సిడెంట్లు జరగటం, ఎన్నో ఇబ్బందులు జరగటం జరిగింది. అది 26 ఊర్ల సర్వీస్ రోడ్ కావడం వల్ల ఎన్ని చోట్లు గుంతలు కూడా ఉన్నవి. అన్ని చోట్ల కూడా ఈరోజు అక్కడ గ్రౌండ్లో కూడా పరిశీలించి మేము ఇక్కడ రావడం జరిగింది. మొత్తం కూడా వివరాలు మొత్తం కూడా సార్కి తెలియజేయడం అయింది. సార్ కూడా పూర్తి ఆలోచనతో త్వరలోనే కంప్లీట్ చేస్తాం సార్ 10th లో పని వాగ్దానపూర్వకంగా చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన మా IVO సభ్యులు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ శ్రీనివాసరావు సార్కి మరియు PRO రమేష్ సార్ గారికి
ఉదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లందరూ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో సపోర్ట్ చేసి నిలిచిన ఐవీవో యూత్ వింగ్ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.